తర్వాత యేసుక్రీస్తుని ఎలా శోధించింది ఏంటనేది ఇప్పుడు మామూలుగా శోధిస్తే ఆయన అలాగా పాడడం. ప్రతి ఒక్కరికి ఒక బలహీనత ఉంటుందిగా. శరీరంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి బలహీనతకు లొంగిపోతూ ఉంటారు. సో అదే ప్రకారంగా 40 రోజులు భోజనం లేకుండా చేసేసి అప్పుడు మీరు ఇదిగో యేసుక్రీస్తు ఇదిగో రాళ్ళు ఉన్నట్లుగా తీసుకుని తిని అని అంటే లొంగిపోతాడేమో అని ఆలోచించింది సాతాను. మొత్తానికి పెద్ద మందిరం కొప్పు తీసుకెళ్లిపోయి అక్కడి నుంచి నువ్వు దూకే, మరి నీ తండ్రి చెప్పాడుగా, దేవుడు చెప్పాడుగా నీ పాదాలకు రాయి తగల కూడా చేస్తానని, నువ్వు దూకితే దేవదూతలు వచ్చి పట్టుకుంటే అని అన్నాడు. ఇప్పుడు దేవదూతలు వచ్చి పట్టుకుంటారు నిజమా కదా? అవును నిజమే. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఇప్పుడు దూకేలుగా నువ్వు దేవుని కుమారుడు అయితే అని అంటాడు. అంటే రెచ్చగొడుతున్నాడు. ఎప్పుడైతే బలహీనం అయ్యాడో రెచ్చగొడుతున్నాడు. మనం కూడా చాలా పరిస్థితుల్లో ఏవేవో పరిస్థితులను బట్టి బలహీనం అవుతూ ఉంటాం. ఆ రోజు బైబిల్ చదవకపోవడం, ఆ రోజు వాక్యం వినడం కూడా కొద్ది రోజులు గ్యాప్ వచ్చేస్తుంది. ఈ గ్యాప్ లో ఆ వాడికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ఎలాగైనా సరే మొత్తాన్ని బయటకు లాగేయాలి అని చాలా ప్లానింగ్ లేకుంటాడు. అలాంటి ప్లానింగ్ లో మనం చాలా సార్లు పడిపోయాం. ఒకసారి 2 సార్లు కాదు. కానీ యేసుక్రీస్తు వారు ఒక్కసారి కూడా పడిపోలేదు. అపవాది ఎన్ని కుయుక్తులు పన్నుతున్నా సరే బలంగా నిలబడి చూపించాడు ఆయన. ఇప్పుడు ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినేమంటే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఆయన మనం తినడం వల్ల బతుకుతలేము నాయన, దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మనం బ్రతుకుతున్నాం కాబట్టి అది దృష్టిలో పెట్టుకో అని గట్టిగా కోటింగ్ ఇచ్చారు.